హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అపర్ణేశ్వరన్. సో అందరికీ ముందుగా అయితే వినాయక చవితి శుభాకాంక్షలు. సో అందరి ఊర్లో అయితే వినాయక చవితి చాలా బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. సో మా ఊర్లో వినాయకులు ఎలా నిలబెట్టారు, ఎక్కడెక్కడ ఏం సందడి జరుగుతుంది అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి వెంకటరమణ కాలనీ అనమాట. వెంకటరమణ కాలనీలో వినాయకుడిని నిలబెట్టడం జరిగింది. సో అండ్ అలానే ఇక్కడైతే ఫస్ట్ టైం కర్నూలు అయితే 63 ఫీట్ వినాయకుడిని అయితే ఉన్న చోటనే స్థాపించడం అయితే జరిగిందనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ 63 ఫీట్ వినాయకుడి కర్నూలు అనమాట. సో అండ్ అలానే ఇక్కడ నుంచి అయితే మరి ఇంకో చోటుకి అయితే స్టార్ట్ అయ్యాము. సో అది వచ్చేసి వెంకటరమణ కాలనీ అనమాట టోటల్గా. సో ఇప్పుడు చూస్తున్న ఏరియా కర్నూలు మొత్తం అయితే వెంకటరమణ కాలనీలో ఉండే వినాయకులు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వినాయకుడి దగ్గర ఎంతోమంది ఎంత సందడి చేస్తున్నారో. సో పండగ అయితే చాలా బాగా అయితే జరుగుతుంది. సో మీ ఊర్లో మీరు ఎలా జరుపుకున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో అక్కడ నుంచి వేరే రూట్కి అయితే స్టార్ట్ అయ్యాం. సో అక్కడ వచ్చేసి ఏంటి అంటే వినాయకుల సందడి ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం మనం కూడా. సో ఇక్కడంతా అయితే డెకరేషన్ అయితే చేశారు ఫుల్గా అయితే లైన్ మొత్తం. సో అటు ఇటు వినాయకులని అయితే. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వినాయకుడిని అయితే చూస్తున్నారు కదా. సో చాలా థీమ్స్ అయితే వినాయకులు ఈసారి కర్నూలులో చాలా అయితే పెట్టారు. సో అందులో కొన్ని వీడియోస్ అయితే తీసాను అనమాట. సో అందులో కొన్ని క్లిప్స్ మాత్రమే ఇప్పుడు నాతో ఉన్నాయి. సో అవి మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నాను. టోటల్గా ఏంటంటే కర్నూలులో అశోక్ నగర్ అండ్ వెంకటరమణ కాలనీ ఏరియాస్లో ఉండే వినాయకులు అనమాట ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నది. సో అండ్ అలానే చూడండి, సో బుజ్జి వినాయకుడు అండ్ అలానే ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. సో ఇది వచ్చేసి లోపల మనకి వినాయకుడు వచ్చేసి పైనుంచి శివుడి తలపైన గంగనైతే వదులుతుంటాడు అనమాట. సో వాటర్ని అయితే వదులుతుంటాడు. సో చూడండి ఇక్కడ పిక్ వచ్చేసి. సో చాలా అంటే చాలా బాగా చేశారు డెకరేషన్ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. సో చూడండి అక్కడైతే వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి, అది కూడా శివుడి తలపైన వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి. అండ్ అలానే ఇక్కడ చూడండి నాగపడగలతో వినాయకుడిని అయితే ఉన్నారనమాట. అండ్ అలానే ఇప్పుడు చూస్తున్న వినాయకుడు వచ్చేసి ఏంటంటే ఐస్ అనేది క్లోజ్ చేసి అండ్ ఓపెన్ చేస్తున్నాడు. ఆల్రెడీ లాస్ట్ టైం మీరు ఒక పిక్ చూస్తుంటే సేమ్ అలానే ఉంటుంది. బట్ ఈ వినాయకుడు ఏంటంటే ఐస్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో దారిలో వెళ్తూ ఈ వినాయకుడు కూడా కనిపించారనమాట. ఇది వచ్చేసి ఏంటంటే ముజాఫర్ నగర్ ఏరియాలో వినాయకుడిని అయితే పెట్టడం జరిగింది. అండ్ వచ్చేసి ఇది ఎక్కడ అంటే రైల్వే స్టేషన్ రూట్లో ఉందన్నమాట ఇప్పుడు. సో ఈ వినాయకుడిని అయితే సో చూస్తున్నారు కదా, వినాయకుడు ఎంతో బాగా సందడి చేస్తున్నాడు అనేది. సో అండ్ అలానే ఇక్కడి నుంచి అయితే మనం రైల్వే స్టేషన్ రూట్కి అయితే వచ్చాము. సో ఇక్కడంతా ఏంటి అంటే బయట డెకరేషన్ అయితే చేయడం జరిగింది. సో అండ్ అలానే చూస్తున్నారు కదా, సో లోపలికి వెళ్తే వెళ్ళామన్నమాట. నేను మా బ్రదర్ అయితే వచ్చాము అండ్ దర్శనం కూడా అయితే బాగా జరిగింది. సో మంది అయితే చాలా ఫుల్గా ఉన్నారు. బట్ వెళ్ళాలి కదా, సో వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. ఎంట్రీ అనమాట ఇదంతా మనకి. సో ముందుకి వెళ్తూ ఉన్నాం. అండ్ ప్రాసెస్ అండ్ చూడండి వినాయకుని డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. సో ఒక థీమ్తో అయితే ప్రతిదీ ఒక వినాయకుడు ఒక థీమ్తో అయితే ఉన్నారనమాట. మనం చూసే కొద్దీ చూడాలి అనిపించే ప్లేసెస్ అయితే చాలా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే 7 ద్వారాలు మనకి వెంకటేశ్వర స్వామి గుడికి 7 ద్వారాలు ఎలానే ఇక్కడ వినాయకుని దర్శించడానికి కూడా మనకి 7 ద్వారాలు దాటుకొని మనం వినాయకుని దర్శనం అయితే చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మొత్తం 7 ముఖ ద్వారాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఫుల్ రష్ అయితే ఉంది అసలు. ఆల్మోస్ట్ మాకు ఒక 15 మినిట్స్ పట్టింది సో ఆయన దర్శనానికి. సో ఇక్కడ బయట ఏంటి అంటే డెకరేషన్లో వినాయకుడు, కృష్ణుడు అండ్ బాబా, సో ముగ్గురి థీమ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా, సో ఇదంతా అక్కడే అనమాట రైల్వే స్టేషన్ రూట్లో ఉంది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూసేయండి. అండ్ అలానే ఇక్కడ ఈ టెంపుల్లో ఏంటి అంటే ఇక్కడ భజన కార్యక్రమాలు స్టోరీస్ కూడా చెప్పడం జరిగిందనమాట. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.